రోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికే 2,000 రూపాయలు ఉన్న పెన్షన్ ని 3,000 రూపాయలు చేస్తానని చెప్పి హామీ ఇచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చాక నేను అలా చెప్పలేదు, పెన్షన్ 3,000 వరకు పెంచుకుంటూ పోతాను, ప్రతి సంవత్సరం 250 రూపాయలు చేస్తానని చెప్పి అందులో కూడా మోసం చేస్తూ 2 సంవత్సరాలకు ఒకసారి 250 రూపాయలు పెంచి లాస్ట్ 3 నెలల్లో 3,000 రూపాయలు చేసి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి మోసపూరిత హామీలతో ఆయన రాజకీయ పబ్బం గడపాలనుకున్నాడు. కానీ ఆయన పప్పులు ఉడకలేదు. ప్రజలు ఆయన చేసిన మోసాన్ని గమనించారు. అందుకే ఆయనకి 11 సీట్లతో బుద్ధి చెప్పారు. తర్వాత ఎన్నికల సమయంలో ఏదైతే ఒక రాజకీయ ప్రేరేపిత వాలంటీర్ వ్యవస్థ ఉందో ఆ యొక్క వ్యవస్థని కేవలం రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటూ పెన్షన్ దాన్ని బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ గత ఎన్నికల సమయంలో కోర్టు అక్షింతలు వేస్తే ఆ వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టి అలాంటి సమయంలో ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పెన్షన్లు పంపిణీ చేసే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని ఉపయోగించుకోకుండా మండు టెండలో ఆ వృద్ధుల్ని, వికలాంగుల్ని, వితంతువుల్ని ఎండలో నుంచోబెట్టి హింసించి రాక్షసానందం పొంది సానుభూతి పొందాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు.